హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో నేను ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే దొండకాయ పకోడీ ఈజీ అండ్ సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దీనికి మనము దొండకాయ ముక్కల్ని సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. సో ఇలా ఉంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. దీన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్లోకి 3 స్పూన్ల శనగపిండి, 3 స్పూన్ల శనగపిండి, ఆ తర్వాత 3 స్పూన్ల బియ్యపిండి, 2 స్పూన్ల మైదా, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, లైట్గా గరం మసాలా. యాక్చువల్లీ చాలామంది అల్లం వెల్లుల్లి అవన్నీ వేసుకుంటారు, బట్ నేనైతే వేయట్లేదు. కొంచెం కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బేషన్ తీసుకొని అందులో ఇందాక చాప్ చేసుకున్న దొండకాయ ముక్కలు అండ్ ఇప్పుడు మనం తయారు చేసుకున్న పౌడర్ పిండి ఏదైతే ఉందో అది వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఎగరేస్తూ మిక్స్ చేస్తే ప్రతి ఒక్క ముక్కకి చాలా బాగా పిండి అనేది పట్టుతుంది. చూడండి, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ సరిగ్గా మిక్స్ అవ్వలేదు అన్నట్లు అనిపిస్తే కొంచెం వాటర్ అలా చల్లుకుంటూ మనం మిక్స్ చేసేసుకుంటే ప్రతి ఒక్క ముక్కకి మనం చేసుకున్న పిండి ఏదైతే ఉందో అది బాగా పట్టుతుంది. అంటే గట్టి పకోడీ ఎలా చేసుకుంటామో అలాగా మిక్స్ చేస్తే క్రిస్పీగా వస్తుంది. ఒకవేళ మీకు కొంచెం జ్యూసీగా అయిందనుకుంటే మళ్ళీ పిండి కలుపుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా మిక్స్ చేసేస్తున్నాను. ప్రతి ఒక్క ముక్కకి ఇప్పుడు నేను ఎట్లయితే చూపిస్తున్నానో అలా ఆ పిండి అనేది పట్టాలి. అప్పుడే చాలా క్రిస్పీగా వస్తుంది. ఒక బాండి తీసుకొని నూనె వేడెక్కేదాకా ఉండి అందులో పకోడీ దొండకాయ ఏదైతే ఉందో అది ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే అలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే దొండకాయ పకోడీ రెడీ అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్ యూ.